హాయ్ ఫ్రెండ్స్, ఐ నెక్ బ్లౌజు కటింగ్ చూద్దాము. చూడండి, ఆది బ్లౌజ్ కూడా ఐ నెక్ బ్లౌజే. దీనికి వచ్చేసి మనం చుట్టు కొలత అంటే లూజ్ చూసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి 32 వచ్చింది. 32. ఇప్పుడు మనం కింద లైన్ డ్రా చేసుకొని, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఎడ్జెస్ నీట్గా కటింగ్ చేసుకొని పొడవు కొలుసుకుందాం. పొడవు వచ్చేసి చూడండి 17 వచ్చింది, పొడవు 16 వచ్చింది. మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 17 పొడవు పెట్టేసుకుందాం. 17 పొడవు పెట్టేసుకొని మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుందాం. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్కి వచ్చేసి మామూలుగా 32 వచ్చింది కదా, 32 అంటే 4తో మెజర్ చేస్తే 8 వస్తుంది. 8కు 1 ఇంచ్ ఏమో డాట్స్కి, 2 ఇంచెస్ ఏమో ఖర్చుకు పెట్టేసుకొని అది కూడా బాక్స్ గీసుకుందాం. తర్వాత చెస్ట్ లూజ్ తీసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 22 వచ్చింది. 22 అంటే మనం 11 పెట్టేసుకుందాం. 11 పెట్టేసుకొని లైన్ డ్రా చేసేసుకుందాం. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసేసి 7 తీసుకుందాం. ఎందుకంటే పైన ఇంకో 1/2 ఇంచ్కి మనం క్రాస్ తెస్తాం కదా, ఆమ్ డౌన్ వచ్చేసి 7 తీసుకుందాము. ఓకేనా. నెక్ వచ్చేసి 3 తీసుకున్నాను, షోల్డర్ వచ్చేసి 4 తీసుకున్నాను. ఓకేనా. చూడండి ఇలా తీసుకొని తర్వాత లూజ్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా. అంటే మనం ఖర్చు ఎక్కడ దాకా పడ్డదో కరెక్ట్గా చెక్ చేసుకుందాం. నాకు ఖర్చులతో పళ్ళం చేసాం కాబట్టి ఇప్పుడు కుట్టు ఎక్కడ దాకా పడుతుంది అనేసి కరెక్ట్గా చెక్ చేసుకుంటే 11 అంటే చూసారా, నీట్గా అక్కడికి లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ కొలుసుకుందాం ఒకసారి. నేనైతే మామూలుగా 3 పెట్టాను కదా. నెక్ డౌను ఇది ఒక్కొక్కరికి ఏమో బాగా పైకి పెట్టేసుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఏమో కొంచెం కిందకి పెట్టుకుంటున్నారు. మ్యాక్సిమం 3.5 నెక్ డౌన్ తీసుకుంటాం. 3.5 లేకపోతే 4 లేకపోతే 3 అలా ఒక్కొక్కరు ఇష్టం తీసుకుంటారు. ఇది వచ్చేసి 3.5 ఉంది డౌన్, నెక్ డౌన్ వచ్చేసి. మనం కూడా నెక్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టేసుకుందాం కరెక్ట్గా చూసుకొని. ఓకేనా. బాక్స్ డ్రా చేసుకొని దాంట్లో నెక్ రౌండ్ ఇచ్చేసుకుందాం. ఓకేనా. రౌండ్ ఇచ్చేసుకుంటే ఆమ్ రౌండ్ అయిపోయింది, నెక్ రౌండ్ అయిపోయింది. షోల్డర్ కాడ కొంచెం ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ కాడ కొంచెం డౌన్ అంటే 1/2 ఇంచ్ డౌను ఇవ్వాలన్నమాట. సంఖకి వెళ్ళి డౌన్ ఇచ్చేసిన తర్వాత కటింగ్ చేసుకుందాం నీట్గా. దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ దింపేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఓకేనా. స్టిచ్చింగ్ యావరేజ్ తెలుసు కాబట్టి అలా చూసారా, దీని లూజు పొడవు మొత్తం అన్నీ నీట్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఐ నెక్ బ్లౌజ్ కాబట్టి సంఖలో ఎలా ఉంటుందంటే మనం మామూలు బ్లౌజ్ లాగా ఉండదన్నమాట. నెక్ పైకి ఉంటుంది కాబట్టి క్లాత్ పట్టేసినట్టు లాగేసినట్టు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ చేసుకొని 1కి 2 సార్లు చూసుకొని మనం కటింగ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే కొంచెం ఖర్చుంచుకున్నా పర్లేదు, తక్కువైతే రాదు కదా క్లాత్. ఓకేనా.